బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లు 50% దాటొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 46ను విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 46ను మేము బీసీ సమాజం నుంచి బీసీ జేఏసీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో బీసీ సంఘాలు బీసీ జేఏసీ చేసినటువంటి పోరాటం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. జీవో నెంబర్ 9 ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలైన 9 ప్రకారమే 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలు వెళ్లాలి అని చెప్పి మేము డిమాండ్ చేసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సామాజిక రిజర్వేషన్లు అయినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్పి ఇవాళ జీవో నెంబర్ 46ను విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 46 విడుదల ఇది కాంగ్రెస్ బీజేపీ కుట్ర ఫలితంగా ఈ జీవో విడుదలైంది. బీసీలను నమ్మించి బీసీలను మోసం చేసిన ఫలితంగానే ఈ జీవో విడుదలైంది. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు, చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చారు, రాష్ట్ర బంద్ చేసినప్పుడు బంద్కు మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రే ఈరోజు అవి ఏమీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన దాంట్లో బీసీలకు ఇవ్వండి అన్నారు. అంటే బీసీలకు దీనిని బట్టి సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోట 16% నుంచి 20% మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలయ్యేటువంటి అవకాశం ఉంది. జీవో నెంబర్ 9 వల్ల ఒక మండలంలో గతంలో 15 సర్పంచులు బీసీలకు రిజర్వేషన్ అయితే ఇప్పుడు జీవో నెంబర్ 46 వల్ల కేవలం 6-7 సర్పంచులు మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి, రిజర్వ్ అయినాయి. కాబట్టి ఇది చాలా అన్యాయం. కాబట్టి ఈ జీవోను వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేపు 23వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఈ జీవో నెంబర్ 46ను ప్రతులను దగ్ధం చేసి బీసీల యొక్క నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన నిరసనను తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా సమస్త బీసీ శ్రేణులకు బీసీ సంఘాలకు బీసీ విద్యార్థి యువజనులకు బీసీ జేఏసీ నుంచి పిలుపునిస్తున్నాం.